నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. చందర్లపాడు గ్రామం నందు గురువారం నాడు కూటమి నేతలు లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యంతో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ముప్పాల జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలంటూ ఓట్లను అభ్యర్థించిన ఏపీ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని, అధికారం చేపట్టిన 8 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ ఫలాలు సామాన్య ప్రజానికానికి అందాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఈ నెల 27వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును 1వ ప్రాధాన్యత ఓటుగా వేయవలసిందిగా కోరారు.